రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్కి ఏదైతే లేఖ రాశారో అది ప్రస్తుతం సంచలనంగా మారడం అనేది జరిగింది. సో దాదాపుగా 7 పేజీల లేఖ రాస్తూ అందుట్లో 3 పేజీలు అనుకూల అంశాలు, 4 పేజీలు ప్రతికూల అంశాలుగా వర్ణించడం అనేది జరిగింది. సో రజతోత్సవం సభ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఎంత మైలేజ్ ఇచ్చిందో అదే రజతోత్సవం సభ నుంచి ఇటు హరీష్ రావు ఫోటో లేదు, హరీష్ రావుని దూరం పెడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు రావడం, తర్వాత ఇప్పుడు కవిత కూడా అదే రజతోత్సవం సభని టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ కి లేఖ రాయడం అనేది జరిగింది. సో అసలు ఆ లేఖలో ఏముంది ఒకసారి చూసుకున్నట్టయితే, డాడీ సభ విజయవంతమైంది, దానికి ధన్యవాదాలు. అలాగే మీరు మాట్లాడినటువంటి మాటలు ఇంకాస్త మాట్లాడతారు, ఎనర్జెటిక్ గా ఉంటాయి అనుకున్నాము, కాకపోతే మాట్లాడినంత వరకు బాగానే ఉంది. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్ అయ్యింది అని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరిగింది. సో ఆ విధంగా తర్వాత నెగటివ్ అంశాలు చూసుకున్నట్టయితే ధూమ్ధామ్ చాలా వరకు నిరాశపరిచింది. సో మనం అనుకున్నంత స్థాయిలో ధూమ్ధామ్ కార్యక్రమం జరగలేదని చెప్పేసి కూడా ఆ లేఖలో ప్రస్తావించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి 42% బిల్లుల విషయంలో కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక్క టాపిక్ కూడా మాట్లాడుకోకపోవడం, అలాగే కేసీఆర్ గారు ఉర్దూలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, వక్ఫ్ బోర్డు గురించి కూడా ఖండించకపోవడం అనేది కాస్తంత నిరాశను కలిగించినటువంటి అంశాలుగా కూడా దాంట్లో పేర్కొన్నారు. అలాగే బీసీలకు సంబంధించి ఇప్పుడు 42% ఉద్యమం అనేది ఉవ్వెత్తున చాటుతుంటే మనం దాని గురించి ఒక అంశం కూడా ప్రస్తావించకపోవడం కూడా ఒక రకంగా అది మైనస్ గానే కవిత గారు పేర్కొనడం అనేది కూడా జరిగింది. మరో అంశం చూసుకున్నట్టయితే, మీరు కేవలం సెలెక్టెడ్ పర్సన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటారు. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లు ట్రై చేయండి. అందుబాటులో ఉంటేనే వారి యొక్క సమస్యలు అనేది మీ వరకు వస్తాయి. మరి సెలెక్టెడ్ పర్సన్స్ ని మీ వద్దకు పిలిపించుకుంటే కేవలం ఆహా ఓహో అని చెప్పేసి మీ భజన మాత్రమే చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ఇంకా డీప్ గా చూసుకున్నట్టయితే, రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ల విషయంలో పార్టీ లైన్ అంటే పార్టీ నుంచి వారికి టికెట్ ఇవ్వాలి, మధ్యవర్తిత్వంగా గణిస్తే పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే సర్పంచ్లకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. కేవలం ఈ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు మాత్రం డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ నుంచే టికెట్లు బీఫామ్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. అలాగే జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, వారిని కూడా కలిసే ప్రయత్నం చేయండి. సో ఆయా నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాల గురించి కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కూడా ముఖ్యంగా మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇట్లు మీ కవిత అంటూ కూడా పేర్కొనడం అనేది జరిగింది. ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది. కవిత మరో షర్మిల అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ కి కవితకు పడట్లేదు అని చెప్పేసి అదొక పెద్ద హాట్ టాపిక్. సో ఇక్కడ అంటే ఈ విషయంలో కూడా అంటే కవిత ఇక్కడ అంటే కేటీఆర్ ఒక జగన్ లాగా, కవిత మన షర్మిలాగా అవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక బలంగా, ఒక ఆయుధంగా వారికి దొరికిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు. సో కొత్త పార్టీ పెట్టబోతుందనే దానికి ఇది స్ట్రాంగ్ రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.